వైపున గుట్టలు, చుట్టూ పంట పొలాలు, మధ్యలో చూడముచ్చటగా ఉండే చారిత్రాత్మక శ్రీ ఆండాళమ్మ ఆలయం. దానికి కొద్ది దూరంలోనే శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో గల ముత్తారంలో శ్రీ రంగనాయక స్వామి, ఆండాళమ్మ ఆలయం ఉన్నాయి. వీటిని 300 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారు అని తెలుస్తోంది. దేవాలయం ఎప్పుడు నిర్మించారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే 100 సంవత్సరాలు నిండిన ఆలయాలను వారసత్వ కట్టడాలుగా రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తిస్తోంది. అందులో భాగంగా ఈ దేవాలయాలను చారిత్రక స్మారక చిహ్నంగా గుర్తించారు. ఈ దేవాలయాల్లో నిత్యం పూజలు చేసేందుకు ధూప దీప నైవేద్యాల కోసం 464 ఎకరాల భూములను కేటాయించారు. ఈ ఆలయంపై వివిధ కళారూపాలకు చెందిన విగ్రహాలు ఉంటాయి. ప్రధాన గోపురం వెనుక భాగంలో పలు శృంగార భంగిమల విగ్రహ చిత్రాలు ఉంటాయి. ఈ ఆలయానికి అన్నా చెల్లెలు కలిసి వెళ్లవద్దని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఆలయ కట్టడానికి 6 నుంచి 15 అడుగుల ఎత్తుగల రాళ్లను, అక్కడక్కడ ఇనుప రాడ్లను ఈ కట్టడంలో అమర్చారు అని తెలుస్తోంది. గర్భగుడిలోనే శ్రీ ఆండాళమ్మ విగ్రహం ఉండేదని, అయితే ఇంతవరకు తాము ఆ విగ్రహాన్ని చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. గర్భగుడిలో గుప్త నిధుల కోసం దేవాలయాన్ని ధ్వంసం చేసుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనంలో భాగంగా ఆండాళమ్మ దేవాలయం చుట్టూ ఉన్న చెత్తను తొలగించి మొక్కలు నాటారు. 6 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి ధూప దీప నైవేద్యాలు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వస్తున్నాయి. అయితే ఆలయం చుట్టూ ఉన్న కట్టడాలు శిథిలమవుతున్నాయి. ధ్వజస్తంభాన్ని ఇంకా పునః ప్రతిష్ఠించలేదు. ఉత్తర భారతదేశంలో నిర్మించినట్టు ఉండే ఈ ఆలయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. ఈ ఆలయాలకు పెద్దపల్లి జిల్లా కూతవేటు దూరంలోనే ఉంది. మరోవైపు రైల్వే సౌకర్యం కూడా ఉండడంతో ఈ ఆలయాలను పర్యాటక కేంద్రంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.